దేవుడు చేయి పట్టుకోవటం కంటే కూడా దేవుడు మన చేయి పట్టుకోవటం మేలంట. ఎందుకంటే మనం పట్టుకుంటే ఏదో రోజు వదిలేస్తాం, కానీ ఆయన మనల్ని పట్టుకుంటే ఆయన అయితే వదలడు. హల్లెలూయా. సో నేను అనుకుంటుంటాను నా జీవితంలో నేను ఆయన చేయి పట్టుకోలేదండి, ఆయన నా చేయి పట్టుకున్నాను. ఎందుకంటే నేను ఎదిగిన విధానం, నేను పెరిగినటువంటి పరిసరాలు, నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వీటి మధ్యలో నేను ఈరోజు మినిస్ట్రీ స్టార్ట్ చేయగలిగానంటే అది కేవలం ఆయన పట్టుకోవడం వల్లే. హల్లెలూయా. అలాగే చేయి పట్టుకోలేటువంటి పాట పాడుతూ దేవుని
ప్రపంచంలో ఈరోజు మీతో ఎవరున్నా లేకపోయినా ఏంటి, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు మనతో నిలబడినా ఎవరు మన ముందు నిలబడకపోయినా, నేనంటాను ఆయన ప్రేమ ఉంటే చాలండి. హల్లెలూయా. ఒకరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఎప్పుడు అందరికీ చెప్పేటువంటి మాట, కొన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఏంటి, కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. అంటే జనరల్గా అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక చోట బయలుదేరారనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాం హాల్కి, అలా బయలుదేరి అలా వచ్చేసి హాల్లో ఉంటాం. మధ్యలో కొన్నిసార్లు ట్రావెల్ విషయాన్ని మనం మర్చిపోతాం. ఏదైనా ఫోన్లో మాట్లాడుకుంటుంటాం, కొన్ని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. ఏమన్నా కొన్నిసార్లు బ్రష్ చేసుకోవాలనుకోండి, పొద్దున్న స్నానం చేయాలనుకోండి, అది గుర్తుండదు మనకి, జస్ట్ లెగుస్తాం, ఆటోమేటిక్ అయిపోతుంటాయి. సో అలా కొన్నిసార్లు మానవుడు కూడా దేవుని ప్రేమను మర్చిపోతుంటాడు. కొన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, యేసు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. మామూలు కొంత ప్రేమించలేదండి మన కోసం. నాకు తెలిసి ఒక 100 రూపాయలు ఇవ్వండి ఇచ్చేవాళ్ళు ఉండరు కొంతమంది. 1000 రూపాయలు ఇవ్వండి ఎవరు. అలాంటిది ప్రాణం ఎట్లా ఇస్తారండి. హల్లెలూయా. కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ పాట పాడుకుని నీ ప్రేమ నాకు చాలు, ఈ పాట పాడుకుని